తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 25, 26 తారీఖులలో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించినటువంటి భారత్ సమ్మిట్ రాజకీయంగా సామాజికంగా ఒక మలుపు తిరిగింది. ఈ సదస్సుకు 100కు మంది పైగా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, మేధావులు అందరూ పాల్గొని ఈ తెలంగాణ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. అంతేకాకుండా ఈ సదస్సుకు ముఖ్యంగా ఈ సదస్సుకు ఆత్మగా రాహుల్ గాంధీ గారు నిలిచిండు. ఆయన చేసిన ప్రసంగంలో, ఆయన ఆలోచన విధానంలో ఒక భవిష్యత్తు తరాలకు అందించే విధంగా ఆయన ప్రసంగం ఉంది. ముఖ్యంగా యువతను రాజకీయాల్లోకి రావాలి, యువత దేశానికి వెన్నుముకగా నిలవాలని చెప్పేసి ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకునేలా నిలిచింది. అంతేకాకుండా ఆయన దేశంలో అవలంబిస్తున్న విధానాల పట్ల ఆయన ఆలోచన విధానం చాలా స్పష్టంగా కనబడింది. దేశంలోనే కని విని ఎరగని రీతిలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాజిక కోణంలో కులగణన సర్వే చేపట్టి దేశంలోనే చారిత్రకంగా నిలవడం జరిగింది. అంతేకాకుండా ఆయన సంక్షేమ పథకాలు కావచ్చు, సంక్షేమ ఫలాలు ప్రకటించడమే కాకుండా అందుతున్నాయా అందడం లేదా అని చెప్పేసి ఆలోచించే తత్వం ఆయనది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సామాజిక సమానత్వం దిశగా, ఆర్థిక సమానత్వ దిశగా ఆయన ఆలోచన విధానాన్ని చూస్తుంటే మనం చాలా సంతోషపడాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఈ భారత్ సమ్మిట్ను నిర్వహించి దేశానికే తలమానికంగా సమాజానికి అవసరపడే విధంగా ఈ సదస్సు నిర్వహించినటువంటి అందరికీ చాలా కృతజ్ఞతలు. అంతేకాకుండా ఇంతకుముందు మౌలిక హక్కులు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, మండల్ కమిషన్ కావచ్చు, ఇంకా భూ సంస్కరణలు కావచ్చు, ఇలా ఏ సంస్కరణలు తీసుకొచ్చినా అది ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకే ఇది చెందుతుంది. అందుకే ముఖ్యంగా అందరూ గ్రహించాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానం భవిష్యత్తు తరంలో అందరికీ